అంటే ఇంతకు ముందు ఉండే రోజుల్లో ఎలా ఉండేదంటే జస్ట్ మాటలతో చెప్పుకోవడం గానీ, అప్పుడు డబ్బులు ఇచ్చినా గూడా అగ్రీమెంట్ రాసుకునేవాళ్ళు గాదు. అవును. బేసిక్‌గా చాలా మందికి చదువు వచ్చేది కాదు. అందరూ సాదాబోయినామా. వేలిముద్ర ఇలా వేసుకునేవాళ్ళు. సో, దట్ ఏంటంటే వాళ్ళు డబ్బులు పే చేసినా గూడా ఇప్పుడు ఒక 20,000 ఇస్తున్నాము దారొదలాలి మాకని మాటతో నోటి మాటతో చెప్పుకునేవాళ్ళు. అగ్రీమెంట్ అలాంటివేం రాసుకునేవాళ్ళు. కొన్ని తరాలు మారిన తర్వాత ఇప్పుడు తాతల టైంలో అనుకున్న తర్వాత కొడుకులకి తెలిసుంటది. ఈవెన్ ఒకవేళ మనవళ్ళకి తెలిసినా తెలిసుంటది. తర్వాత వచ్చే కొడుకులకి అలా డబ్బులిచ్చారు తీసుకున్నామని తెలిసుండదనమాట. సో, ఇప్పుడు వన్స్ పంట పెట్టిన తర్వాత ఆ పంట ఒడుపు టైంలోకొచ్చిన తర్వాత ట్రాక్టర్ రావాలన్నా, లేకపోతే ఏదైనా వెహికల్ రావాలన్నా అడ్డగిస్తూ ఉంటారు. సో, దీనికి కూడా ఏమన్నా పిటిషన్ లీగల్‌గా రెమెడీ ఉందా? నేనేమంటున్నానంటే, మీకు మీ పొలానికి ఈ దారి తప్ప వేరే దారి లేనట్టుగా ఉన్నట్లయితే, అంటే ఎక్సెప్ట్ ఈ వే తప్ప వేరే దారి అనేది ఉండకూడదు. హ్మ్. అదొకటి. రెండొకటి, మీకు ఏదైతే దారి ఉందో అది సుమారుగా ఒక 20 ఏండ్ల నుంచి అదే దారి వెంట మీ పొలానికి వెళ్తున్నట్టుగా ఉండాలి. హ్మ్. అలా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా న్యాయపరమైన రక్షణ అనేది ఉంటుంది. ఆ న్యాయపరమైన రక్షణ ఎక్కడుందంటే, అంటే ప్రతి భూ యజమానికి ఈజ్మెంట్ రైట్ అనేది ఉంటుంది.